జగిత్యాల బీడీ కార్మిక హక్కుల సాధన కోసం భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో ఆగస్టు 17న చేపట్టిన దేశవ్యాప్త ధర్నాను విజయవంతం చేయడం కోసం ఈరోజు జగిత్యాల జిల్లా బి.ఎం.ఎస్. కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది. కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల గూర్చి చర్చించి వాటి పరిష్కారానికి సూచనలు తెలియజేయడం జరిగింది. బీడీ కార్మికుల సమస్యలు మరియు గత 10 సంవత్సరాలుగా బీడీ పరిశ్రమను ఆర్థిక సంక్షోభంలో పెడుతున్నటువంటి విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆమోదిస్తున్నాయి. ఈరోజు జీఎస్టీ పన్నుల్లో బీడీ పరిశ్రమ నుండి వందల కోట్లు సీజీఎస్, టీఎస్, జీఎస్టీ పేరు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటూ పరిశ్రమను, కార్మికులను సంక్షోభంలోకి నెట్టివేయడం దారుణం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వము మన యొక్క ఈ బీడీ కార్మికులందరికీ పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చాలని, అదేవిధంగా రిటైర్మెంట్ అయిన కార్మికులకు కూడా కనీస పెన్షను 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, గ్రాట్యుటీని కూడా ఇవాళ మనకు ఇస్తున్నటువంటి గ్రాట్యుటీకి ప్రతి కార్మికుడు రిటైర్మెంట్ అయితే కేవలం 15 రోజులదే లెక్కబట్టడం జరుగుతుంది ప్రభుత్వం. కానీ దాన్ని 30 రోజులకు పెంచాలని చెప్పేసి మనం డిమాండ్ చేయడం జరుగుతుంది. కావున ఇటు ధర్నాకు బీడీ కార్మికులు మరియు భవన నిర్మాణ కార్మికులు, రకరకాల కార్మికులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హాజరై ఈ యొక్క ధర్నాను విజయవంతం చేసి కార్మిక సంఘం తరపున మన యొక్క భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన ద్వారా తెలియజేయాలని చెప్పేసి అందరినీ కోరడం జరుగుతుంది. భారత్ మాతాకి జై.